గోకులంలో రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. యశోదమ్మ ఒడిలో పెరుగుతున్న ఆ చిన్నారి ప్రతిరోజు మరింత అందంగా, మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఆయన చిరునవ్వు చూసిన ప్రతి హృదయం అనిర్వచనీయమైన శాంతితో నిండిపోతోంది. ఒకరోజు నందమహారాజు ఇంటికి మహాజ్ఞాని మహర్షి గర్గాచార్యులు నిశ్శబ్దంగా విచ్చేశారు. వసుదేవుని కుటుంబ పురోహితుడైన ఆ మహర్షి దైవ సంకల్పంతో గోకులానికి చేరుకున్నారు. నందుడు వినయంతో ఆయనకు స్వాగతం పలికి మా కుమారునికి నామకరణ సంస్కారం చెయ్యండి అని ప్రార్థించాడు. కంసునికి అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రహస్యంగా నిర్వహించాలని గర్గముని సూచించారు. గోశాలలో గోవుల పవిత్ర సాక్షిగా వేదమంత్రాల నడుమ నామకరణ మహోత్సవం ప్రారంభమైంది. ఆ మహర్షి ఆ బాలుడిని ధ్యానంగా పరిశీలించారు. తరువాత నందునితో ఇలా అన్నారు: ఈ బాలుడు సాధారణ శిశువు కాదు. వివిధ యుగాల్లో వివిధ వర్ణాలతో అవతరించిన దివ్య స్వరూపుడు. ఇప్పుడు నీలమేఘ శ్యామవర్ణంతో ప్రత్యక్షమయ్యాడు. ఇతడు అందర్నీ తనవైపు ఆకర్షిస్తాడు. అందుకే ఇతనికి కృష్ణ అనే నామం అత్యంత యోగ్యం. ఇతడు మీ కుటుంబానికే కాదు, గోకులమంతటికీ రక్షకుడు. అనేక అపాయాల నుండి మీ అందర్నీ కాపాడును. ఈ మాటలు విన్న నందుడు, యశోదమ్మ ఆనందంతో పాటు ఆశ్చర్యంతో నిండిపోయారు. కానీ వారికి ఇంకా తెలియదు, తమ ఒడిలో పెరుగుతున్న ఈ చిన్నారి త్వరలోనే ప్రపంచాన్ని ఆశ్చర్యపరచబోయే దివ్య లీలలను ఆరంభించబోతున్నాడని. ఆ మహర్షి ఇచ్చిన ఆ పవిత్ర నామం కృష్ణ. ఈ ఒక్క నామమే యుగయుగాల పాటు కోట్లాది భక్తుల హృదయాల్లో మార్మోగబోతోంది. కానీ ఆ చిన్న కృష్ణుణ్ణి చూడటానికి మాత్రమే రాలేదు విధి. గోకులంపై ఒక మహా ప్రమాదం నిశ్శబ్దంగా చేరువవుతోంది. ఆ ప్రమాదం ఏమిటి? తరువాతి భాగంలో తెలుసుకుందాం. జయ శ్రీకృష్ణ పరమాత్మ.